హాయ్ హలో నమస్తే. నేను మీ రవిశంకర్ శ్రీరాముల. మనం ఈరోజు మార్నింగ్ షార్ట్లో భాగంగా నిశ్శబ్దం మన జీవితంలో ఎంత ముఖ్యమైన అంశము, మౌనం మన జీవితానికి మన విజయానికి ఎలా దోహదపడుతుందో నేర్చుకోబోతున్నామని చెప్పాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాస్తవానికి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది మిత్రులారా. ఎస్, ఒక చిన్న కొటేషన్ ద్వారా నేను అదేంటో తెలియజెప్పబోతున్నాను. మనము ఒక మూర్ఖుణ్ణి అతను మాట్లాడే మాటలని బట్టి మనం అతని మూర్ఖుణ్ణని చెప్పొచ్చు. అట్లాగే ఒక తెలివైన వ్యక్తిని, ఒక ఇంటెలెక్చువల్ని అతని మౌనాన్ని బట్టి మనం గుర్తించవచ్చు మిత్రులారా. కాబట్టి ఇక్కడ మనం ఎంత బాగా మాట్లాడాము అనేది కాదు, ఎంత ముఖ్యమైన విషయాల్ని మాట్లాడాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన జీవితంలో నిశ్శబ్దం యొక్క పాత్ర గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. దీంట్లో భాగంగా బుద్ధుడి యొక్క వ్యాఖ్యలతోటి నేను ప్రారంభిస్తాను మిత్రులారా. బుద్ధుడు ఏమంటాడంటే, మౌనం నిన్ను నీకు పరిచయం చేస్తుంది, నిన్ను మౌనం ఈ విశ్వానికి పరిచయం చేస్తుంది, మౌనం నీకు దిశా నిర్దేశనం చేస్తుంది, మౌనం నీ వాక్కును సరిచేస్తుంది, మౌనం నీ మార్గాన్ని సుగమం చేస్తుంది, మౌనం నీ మనస్సును శుద్ధి చేస్తుంది, మౌనంలోనే ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. నీ ఒక్క రోజు మౌనము నీ నెల రోజుల జీవితాన్ని సరిచేస్తుంది, నీ నెల రోజుల మౌనం నీ సంవత్సర కాల జీవితాన్ని సరిచేస్తుంది. అలాగే నీ సంవత్సర కాల జీవిత మౌనం నీ పూర్తి కాల జీవితాన్ని సరిచేస్తుంది. అందులో మాలిన్యాలన్నింటినీ కూడా తీసేసి స్వచ్ఛమైనటువంటి మనస్సుని నీకు అందజేస్తుంది అని చెప్పి మనకి బుద్ధుడు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఎవరి జీవితంలో అయినా కూడా మౌనం అనేటువంటిది, నిశ్శబ్దం అనేటువంటిది చాలా చక్కటి పాత్రను పోషిస్తుంది. మనము మన నిత్య జీవితంలో అందరం కూడాను ఏదో ఒకసారి టెంపుల్కి వెళ్ళి ఉంటాము, అట్లాగే లైబ్రరీకి వెళ్ళి ఉంటాము, మరి ముఖ్యంగా కోర్టుకు వెళ్ళినప్పుడు కానీ, ముఖ్యంగా అయితే చాలామంది మాత్రం మన జీవితంలో ఖచ్చితంగా వెళ్తున్నటువంటి ప్రాంతం ఏంటంటే లైబ్రరీ. తమ జీవితంలో ఖచ్చితంగా వెళ్ళి ఉంటారు. ఓకే, ఎవరో కొద్దిమంది కోర్టుకు వెళ్ళి ఉంటారు. సో ఈ కోర్టుకు వెళ్ళినప్పుడు కానీ, లేదా లైబ్రరీలో ఒక సైన్ బోర్డు కనబడుతుందండి. ఏం కనబడుతుంది అక్కడ మనకి? సైలెన్స్ ప్లీజ్. అలాగే కోర్టులో కూడా సైలెన్స్ అని అంటూ ఉంటారు. కాబట్టి ఎవరైనా కూడా వారి నిత్య జీవితంలో ఏం తెలుసుకోవాలి అంటే, మనం ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంతసేపు మాట్లాడాలి అనే విషయం తెలిసి ఉండాలి. ఎందుకంటే మిత్రులారా, ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక్కసారి విల్లు నుండి వదిలిన బాణం కానీ, ఒక్కసారి గన్ నుండి వదిలినటువంటి బుల్లెట్ కానీ, అలాగే మన నోటి నుండి వదిలినటువంటి మాట కానీ ఏవి కూడా మనం వెనక్కి తీసుకోలేము మిత్రులారా. అయితే మనం మంచిగా మాట్లాడితే పర్వాలేదు, కానీ ఏమాత్రం తేడాగా మాట్లాడినా ఆ బంధాలు కానీ, లేదా ఆ సంబంధాలు కానీ, ఆ పరిచయాలలో కానీ మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ 21వ శతాబ్దంలో మనకి ఆయుధం ఏంటి? మన మాటే మన ఆయుధం. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి, రైట్? సో ఒక్కొక్కసారి మన మాటే మన బలం అవ్వచ్చు, లేదా మన మాటే మన బలహీనతం అవ్వచ్చు. కాబట్టి సైలెన్స్లోనే నిజమైనటువంటి పవర్ ఉందని, నిజమైన సక్సెస్కి మార్గం ఉందని అనేక నాయకులు, రాజకీయ వ్యక్తులు, అట్లాగే గురువులు వాళ్ళ జీవిత విధానంలో దీన్ని మనకి నిరూపించారు మిత్రులారా. కాబట్టి మనము ఎంత నిశ్శబ్దాన్ని మనం అవపోసన పట్టినట్లయితే, లేదా నిశ్శబ్దం అనేటువంటి దాన్ని మనం చక్కగా ఉపయోగించుకున్నట్లయితే మనము మన జీవితాన్ని సక్సెస్ వైపు తీసుకెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఈ సైలెన్స్కి కూడా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఒక 8 పాయింట్లు నేను మీకు చెప్పబోతున్నాను. మొట్టమొదటిది ఏంటంటే,
నిశ్శబ్దం అనేటువంటిది మన ప్రత్యర్థిని సందేహంలో పడేస్తుంది, కన్ఫ్యూజ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎస్, ఎక్కడైతే మనం ఒక గ్రూప్ ఆఫ్ మీటింగ్లో ఉన్నాము లేదా వ్యక్తుల మధ్య ఉన్నాం అనుకోండి, అందులో అందరూ మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ చెప్తున్నారు, అక్కడ మీరు సైలెన్స్గా ఉండి చూడండి. అప్పుడు ఏమవుతుంది, మిగతా వాళ్ళందరి యొక్క కాన్సన్ట్రేషన్ మీ వైపు చేస్తుంది. అరే వీడేంటి సైలెంట్గా ఉన్నాడు, ఇంత చర్చ ఇంత డిస్కషన్ జరుగుతుంటే వీడేం మాట్లాడట్లేదేంటి అంటే వీడేదో బాగా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు, అంతకంటే గొప్పగా ఆలోచిస్తూ ఉన్నాడు అనేటువంటిది. ఆ విధంగా మీరు సైలెన్స్గా ఉన్నటువంటి కాలము మీ ఎదురుగా ఉన్నటువంటి అంటే మీ రంగంలో ఏ రంగంలో అయినా కావచ్చు, ఎదురుగా ఉన్న వ్యక్తి తప్పనిసరిగా వాడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు, సందేహంలో పడిపోతూ ఉంటాడు. మీ సైలెన్సే వాడికి పెద్ద వెపన్ అయిపోతుంది. వాడు భరించలేనటువంటి ఒక శత్రువులాగా లేదా ఒక పెద్ద బరువులాగా అది మనకి కనిపిస్తుంది. తర్వాత రెండవది ఏంటంటే నిశ్శబ్దం అనేటువంటిది మన ఏకాగ్రతను పెంచుతుంది. ఎస్ ఫ్రెండ్స్, మనం ఎంత నిశ్శబ్దం ఉన్నట్లయితే ఈ నిశ్శబ్దం అనేటువంటిది ఎలా వస్తుంది అనేది నెక్స్ట్ పాయింట్లో చెప్తాను నేను. ఎస్, మన ఏకాగ్రతను పెంచుతుంది, అంతే కదండి. ఎస్, మనం ఎంత సైలెన్స్గా ఉంటే మన మాటలు అంత ఫిల్టర్ అవుతూ ఉంటాయి, అంతే కదా, రైట్. ఆచితూచి మాట్లాడుతూ ఉంటాము కాబట్టి మన ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది, రైట్. మరి ఈ ఏకాగ్రత పెరగాలి, మన యొక్క ఏకాగ్రత పెరగాలి అని అంటే మనము ఏం చేయాలి అని చెప్పాను. ఎస్, ఇంతకుముందు సెషన్లో కూడా ఒకటి చెప్పాను. మరి మన యొక్క నిశ్శబ్దం యొక్క శక్తిని మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. మన ఏకాగ్రత పెరగాలి అని అంటే తప్పనిసరిగా మనకి మూడో పాయింట్ ఏం కావాలి, ఎక్సర్సైజ్, శారీరక వ్యాయామం కావాలి, మెడిటేషన్ కావాలి, యోగా కావాలి. వీటి ద్వారా మన శారీరక మానసిక శక్తి సామర్థ్యాలను పెంచుకోవచ్చు. ఎస్, ఈ విధంగా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫోర్త్ పాయింట్ చెప్తాను నేను. ఎక్కడైనా మనం ఈ విధంగా ఏకాగ్రతతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ మొత్తం కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మన వైపు తిప్పుకోవచ్చు. మనం పూర్తి విజయం వైపు వెళ్ళేట్టుకుంటూ ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మనం నిశ్శబ్దంగా ఉంటూ ఉన్నామో, మన వాక్కును మన మనసును సరి చేసుకుంటూ ఉంటున్నామో, మనం వెళ్ళిన దగ్గర ప్రతి దగ్గర కూడా వాళ్ళ యొక్క ఆడియన్స్ని మనము మన వైపు తిప్పుకోవచ్చు. ఎస్, నిశ్శబ్దం వలన నువ్వు ఇంకా ఎలా ఉండవచ్చు. ఎస్, ఎప్పుడూ కూడా నువ్వు ఎక్కువగా మాట్లాడద్దండి. ఎక్కువగా మాట్లాడాలి అని అంటే మంచి మాటలే మాట్లాడాలి, జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడాలని చెప్పాం. అలా మాట్లాడాలంటే ఏమవ్వాలి, ముందు నువ్వు ఎలా ఉండాలి, గుడ్ లిజనర్గా ఉండాలి. గుడ్ లిజనర్గా ఉండడం ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఎప్పుడైతే నువ్వు నిశ్శబ్దంగా ఉంటావో, మౌనంగా ఉంటావో, ఆ సందర్భంలో మాత్రమే ఎదుటి వాళ్ళు చెప్పేటువంటి వ్యక్తులను మాటల్ని నువ్వు తెలుసుకోగలుగుతావు, అర్థం చేసుకోగలుగుతావు, రైట్. ఇంకా ఏంటి, నిశ్శబ్దం అనేటువంటి మనలోని శక్తిని, మానసిక శక్తిని, శారీరక శక్తిని, మానసిక శక్తిని అభివృద్ధి చేస్తుంది. ఎస్, ట్రై చేసి చూడండి. ఓకే, సో కొద్ది రోజులు ట్రై చేసి చూడండి, పాటించి చూడండి. డెఫినెట్గా మనం ఇంతకుముందు ఉన్నటువంటి కంటే కూడా ఎక్కువ శారీరకంగా మనం అలసిపోకుండా ఉండడానికి, మానసికంగా అలసిపోకుండా ఉండడానికి మనకి నిశ్శబ్దం అనేటువంటిది మనకి చాలా చక్కటి ఔషధంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అట్లాగే మన నిశ్శబ్దం అనేటువంటిది మన క్యారెక్టర్కి ఒక కవచం లాగా ఉంటుంది. ఎస్, ఎందుకంటే ఎప్పుడైతే మనం సైలెన్స్ని మెయింటైన్ చేస్తామో, నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నిస్తామో, ఎక్కువ మాటలు మన నోటి నుండి రావు. ఓకే, రాకపోవడం వల్ల ఏమవుతుంది, మాటలు ఏవైతే ఉంటాయో చక్కనైన మాటలు, అంటే మనం మాట్లాడబోయే మాటలన్నీ కూడా ఫిల్టర్ అయిపోయి మంచి మాటలు, మంచి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి మాటలు, మంచి ఇతరులకి మంచిగా అనిపించేటువంటి మాటలు మాత్రమే, మధురమైనటువంటి మాటలు మాత్రమే వస్తాయి. కాబట్టి ఓకే, మనకి ఎటువంటి చెడు హాని జరగకుండా మన క్యారెక్టర్కి ఒక రక్షణ కవచం లాగా ఇది పనిచేస్తుంది అని చెప్పొచ్చు. ఓకే, ఇంకా రైట్, చివరిగా ఏం చేస్తుంది అని అంటే చాలా చక్కటి ఈ విషయం అండి. నేను విన్న ప్రతిసారి నాకు ఎంతో హ్యాపీనెస్ని, సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ విషయం అనేటువంటిది ప్రతి ఒక్కరి నిజ జీవితానికి టచ్ అయ్యేటువంటి విషయం అండి. లాస్ట్ 8th పాయింట్ ఏంటంటే, ఒక ఆర్గ్యుమెంట్ నువ్వు చేస్తూ ఉన్నప్పుడు, ఒక ఆర్గ్యుమెంట్లో నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ మాటలు ఎలా ఉండాలి అని అంటే అక్కడ ఏముండాలి, మన టైటిల్ ఏంటి? ఎస్, మళ్ళీ చెప్తాను వినండి.
ఒక ఆర్గ్యుమెంట్లో నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు 1-2 సార్లు ఆలోచించి నువ్వేమీ మాట్లాడకు. మళ్ళీ చెప్తున్నాను, ఒక ఆర్గ్యుమెంట్లో నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు 1-2 సార్లు ఆలోచించి నువ్వేమీ మాట్లాడకు. ఎంత బాగుందండి. ఎస్, ఎంత చక్కటి సందేశాన్ని ఇస్తుంది నిశ్శబ్దం అనేటువంటిది. ఎస్, ఎప్పుడైతే నువ్వు ఒక ఆర్గ్యుమెంట్లో నీ సైడ్ నుంచి నువ్వు ఒక మాట ఆపేస్తావో వెంటనే ఆర్గ్యుమెంట్ ఆగిపోతుంది. అంతే కదండి, అంతకు మించి. ఎందుకంటే ఆ లాస్ట్లో వచ్చేటువంటి ఆ మాట ఏదైతే ఉంటుందో అది ఎంత దూరం తీసుకెళ్తుందో తెలియదు. కాబట్టి అది నిన్ను, నీ జీవితాన్ని కాపాడుతుంది. కాబట్టి ఆ విధంగా ఆర్గ్యుమెంట్లో 1-2 సార్లు ఆలోచించి నువ్వేమీ మాట్లాడకు. ఓకే, విన్నారు కదా మిత్రులారా? నిశ్శబ్దం అనేటువంటిది కూడా మనలో ఉన్నటువంటి శారీరక మానసిక శక్తి సామర్థ్యాలను పెంపొందించి మనల్ని ఇతర వ్యక్తులతో, సమాజంతో కూడా ఒక మంచి వ్యక్తిగా మెలిగేలాగా, అలాగే మన విజయాన్ని తొందరగా సాధించే విధంగా దోహదపడుతుంది. కాబట్టి ఈ పాయింట్స్ని మీరు కూడా అనుసరించి మీ నిత్య జీవితంలో అనుసరించి చూడండి, చక్కటి విజయాన్ని అందుకోండి. ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి విషయాల్ని ఇతరులకి పంచాలి మిత్రులారా. నేను చేసేటువంటి ప్రతి వీడియోలో కూడా ఒక మంచి కంటెంట్ని, మంచి విషయాన్ని మాత్రమే నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ఇది నలుగురికి చేరవేయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఉచితంగానే. కాబట్టి ఒక మంచి విషయాన్ని మనము ఆచరిద్దాం, మిగతా వ్యక్తులకి షేర్ చేద్దాం. కాబట్టి దయచేసి తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మరిన్ని మంచి విషయాలని, మంచి కంటెంట్ తోటి మీ ముందుకు రాబోతూ ఉన్నాను. కాబట్టి తప్పకుండా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. మంచి విషయాల్ని మిగతా అందరికీ కూడా మనం సాధ్యమైనంత వరకు చేరే విధంగా ప్రయత్నం చేద్దాం. సైనింగ్ ఆఫ్, డాక్టర్ రవిశంకర్ శ్రీరాములు.